సర్ట్ అన్నది క్రిటికల్ ఫ్లాస్. బేసిక్గా సర్ట్ అన్నది ఒక ఆర్గనైజేషన్, మనకి ఇండియాలో ఉండే ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే ఒక వార్నింగ్ నోట్ని రిలీజ్ చేసింది. మీరు స్క్రీన్ మీద నేను రౌండ్ ఆఫ్ చేస్తున్నాను వార్నింగ్ నోట్ నంబర్. ఆ వార్నింగ్ నోట్ నంబర్ ఇంపార్టెంట్. ఈ వార్నింగ్ నోట్ రిలీజ్ చేసింది. అయితే ఈ వార్నింగ్ నోట్ దేనికి సంబంధించింది అన్నది అడగొచ్చు. గూగుల్ క్రోమ్లో క్రిటికల్ ఫ్లాస్ ఉన్నాయంటే గూగుల్ క్రోమ్ మనం వాడేటప్పుడు మన డేటా బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకనే మీరు ఎప్పటికప్పుడు గూగుల్ క్రోమ్ని అప్డేట్ చేస్తూ ఉండాలి అని చెప్పడానికి ఈ వార్నింగ్ నోట్ని సర్ట్ ఇన్ రిలీజ్ చేసింది. ఇక్కడ ఉంది చూడండి. దట్ వర్ ఫౌండ్ ఆర్ కన్సిడర్డ్ వెరీ సీరియస్ అండ్ హ్యాకర్స్ కెన్ యాక్సెస్ యూజర్ సిస్టమ్స్ అండ్ డేటా ఫ్రమ్ అఫార్. సో బేసిక్గా మీరు ఎప్పుడైనా సరే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. మీ బ్రౌజర్ లేకపోతే మీ డేటా హ్యాకర్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి సర్ట్ ఇన్ ఒక వార్నింగ్ ఇష్యూ చేసింది. ఆ వార్నింగ్ నోట్ నంబర్ ఇది. నోట్ నంబర్ అడగకపోవచ్చు, కానీ దేనికి సంబంధించిన వార్నింగ్ అని అడగచ్చు. అయితే మనకి బ్యాక్గ్రౌండ్లో సర్టన్ గురించి తెలియాలి. సర్టన్ అన్నది నేషనల్ నోడల్ ఏజెన్సీ. బేసిక్గా సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఇక్కడ ఉంది చూడండి. కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ అండ్ వెన్ దే అక్కర్. కంప్యూటర్ సెక్యూరిటీకి సంబంధించిన ఇన్సిడెంట్స్ని ట్రాక్ చేయడము, వాటిని సాల్వ్ చేయడము, వాటిని రిపోర్ట్ చేయడము సర్ట్ చేస్తుంది. అయితే సర్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తుంది. దాని ప్రైమరీ పర్పస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు సెక్యూరింగ్ ఇండియన్ సైబర్ స్పేస్. మీకు గ్రూప్ 1లో సైబర్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ టాపిక్, అక్కడ కూడా మీకు ఇది ఇంపార్టెంట్. అయితే సర్ట్ 2004 నుండి వర్క్ చేస్తుంది. కాకపోతే సర్ట్కి స్టాట్యూటరీ స్టేటస్ ఐటీ యాక్ట్ 2008 కింద స్టాట్యూటరీ స్టేటస్ ఇచ్చారు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. వెన్ వాజ్ సర్ట్ ఎస్టాబ్లిష్డ్ అంటే 2004. సర్ట్ ఎస్టాబ్లిష్డ్ అంటే 2004. సర్టన్కి ఎప్పుడు స్టాట్యూటరీ స్టేటస్ వచ్చింది అంటే ఐటీ యాక్ట్ కింద స్టాట్యూటరీ స్టేటస్ వచ్చింది. సో బేసిక్గా ఎనీథింగ్ టు డూ విత్ సైబర్ సెక్యూరిటీ ఇన్ ఇండియా దీన్ని హ్యాండిల్ చేసేది సర్టన్. ఇది సర్టన్కి సంబంధించిన డీటెయిల్స్.